ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేసే ముందు గర్భసంచిని అనేది మనము ప్రిపేర్ చేయాలన్నమాట. సో ప్రిపేర్ చేసినప్పుడు కొంతవరకు లైనింగ్ ఎలా ఉండాలి, థిక్నెస్ ఎలా ఉండాలి, అలాగే బ్లడ్ సప్లై అనేది ఎలా ఉండాలి మనకి స్కాన్లో చూసుకుంటాం. సో ఈ లైనింగ్ ప్రిపరేషన్ కూడా చాలా పద్ధతులు ఉంటాయి. అందులో ఏంటంటే మనము హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని అంటాం. రెండోది న్యాచురల్ సైకిల్ థెరపీ అనమాట. సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో ఏంటంటే మనము హార్మోన్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తాం. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ఇస్తాం అనమాట. సో వన్స్ లైనింగ్ బాగుంది అని అనుకున్నప్పుడు మనము ఎంబ్రియోన్ అనేది లోపల ఇన్సర్ట్ చేసి త్రూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కెథెటర్ ద్వారా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో మనం స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ గురించి అవి కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కూడా కంటిన్యూ చేయాలి. రెండోది వచ్చేసి మాడిఫైడ్ న్యాచురల్ సైకిల్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. ఇందులో ఏం చేస్తామంటే ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వం, డైరెక్ట్గా వారి యొక్క ఎగ్ యొక్క క్వాలిటీ బట్టి మనము ఆ టైంలో పలానా టైంలో లైనింగ్ వచ్చింది, ఎగ్ బాగుంది, ఓన్లీ మనం బ్లడ్ టెస్ట్ల ద్వారా ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే హార్మోన్ ట్యాబ్లెట్స్ ఏమీ ఇవ్వము. సో తక్కువ డోసేజ్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళకి ఆల్మోస్ట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో అలాగే వీళ్ళ యొక్క ట్యాబ్లెట్స్ కానీ మెడికేషన్ కానీ ఉంటుందన్నమాట.